బిఆర్ నాయుడు గారు ఈ 15, 16 నెలల్లో కొన్ని మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. మీరు చెప్పినట్టు చాలా సజావుగా సాగిపోతుంది వ్యవస్థ. రాబోయే కాలంలో కొత్త సంస్కరణలు గాని, భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం గాని, టీటీడీ వ్యవస్థని సజావుగా సాగించేందుకు ఇంకేమైనా కొత్త సంస్కరణ తీసుకొచ్చే సో ఆలోచన నా డ్రీమ్ ప్రాజెక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లోనే మేము అప్రూవల్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. ఇప్పుడు కొత్త ఈఓ సింఘాల్ గారు వచ్చారు. ఆయన చాలా పాజిటివ్, ఆయన బాగా ఆలోచన చేస్తారు. ఆయన కూడా ఈ ఐటీ మీద బాగా నాలెడ్జ్ ఉంది. చెప్పగానే ఆయన గ్రహించి దాని మీద డిసిషన్ తీసుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి నేను ఈ 4 రోజుల నుంచి చూస్తూ ఉంటాను. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. అది ఆర్టిఫిషియల్ ట్రయల్ అండ్ ఎర్రర్గా చేస్తాము. అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ బాధలన్నీ పోతాయి. ఈ 20 గంటలు 22 గంటలు క్యూ లైన్లో ఉండి వాళ్ళు ఇబ్బంది పడి చంటి పిల్లలకి ఎంత ఇబ్బందిగా ఉంది. నేను కాదట్టలేను, మనం ఏం చేయలేము దాంట్లో. మనం రోజుకి 80,000 కానీ ఎక్కువ దర్శనం చేయించలేము. ఈ 1,50,000 మంది వస్తే ఏం చేయాలా? అక్కడే ప్రాబ్లం వస్తూ ఉంది. దాన్ని అధిగమించాలంటే ఏఐ టెక్నాలజీ వాడుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు పర్టికులర్గా ఉన్నారు ఇంప్లిమెంట్ చేయాలని. సో నేను అనుకోవడం బహుశా 99% గూగుల్ వల్లే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. డెమో కూడా చూపించారు, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అకామిడేషన్ ప్రాబ్లం పోతుంది. సో అవును సార్. అన్ని రకాలుగా ప్రాబ్లం అంటే ఈ వ్యవస్థ ఎలా ఉందంటే ఏదైనా ఒక మంచి చేయాలి అనుకున్నప్పుడు దాని మీద ఏదో ఒక బురద జల్లి దాని మీద కొన్ని అనుమానాలను క్రియేట్ చేసి వెనక్కి లాగేటటువంటి వాళ్ళు ముందు వచ్చేస్తుంటారు. అదేదంటాం కదా, నిజం నోరు దాటే లోపే అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తుంది అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఇంటలెక్చువల్స్గా చెప్పుకున్నారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అవగాహన లేక మాట్లాడతాం వాళ్ళని. అవగాహన ఇప్పుడు ఎయిర్పోర్ట్లో డీజీ యాత్ర, ఓకే, ఆ డీజీ యాత్ర ఏంది? మనం వెళ్ళగానే టికెట్ అవసరంలా, కూపన్ అవసరంలా, బోర్డింగ్ పాస్లా, ఏం అవసరంలా, వెళ్ళగానే మన ఫేస్ రీడింగ్ చేసి పంపించేస్తాం గేట్ నెంబర్. సేమ్ ఇది కూడా అదే ఫేస్ రీడింగ్తో వెళ్ళగానే నువ్వు టైము డేట్ ఆల్రెడీ ఫీడ్ అయింది, అది వచ్చేస్తుంది. అక్కడ టైంకి పోతే అక్కడ గేట్లు తెరుచుకుంటాయి. ఎంతసేపు 3 సెకండ్స్లో ఒక మనిషి చేయొచ్చు. అట్లా ఒక 200 మందిని పెట్టేస్తే స్కానర్స్ ఎక్కడ పడితే అక్కడ. చాలా ఈజీ టెక్నాలజీ. అది అర్థం చేసుకోకుండా, అవగాహన లేకుండా ఎవడు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. సరే, మాట్లాడి ఇంప్లిమెంట్ అయిన తర్వాత బాగుందని అంటారు వాళ్ళే. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి టీటీడీ చైర్మన్లు కావచ్చు, అలాగే కొంతమంది ఈ జిల్లాకి సంబంధించినటువంటి ప్రముఖుల పాత్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. కొంతమంది నిజమని కూడా చెబుతున్న పరిస్థితి. అలాంటివి ఏమన్నా మీరు వచ్చాక వాటి మీద దృష్టి పెట్టడం కానీ, మీ దృష్టికి రావడం కానీ ఏమైనా జరిగింది? గత 5 ఏళ్ళలో ఏదైతే గవర్నమెంట్లో మీరు ఏ ఫైల్ అయినా తీసుకోండి, చక్కగా లేదు. అన్నీ అవుతావు, ఒకటి కాదు, 2 కాదు, అన్నీ. ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళు ఇష్టానుసారం చేశారు. ఎందుకంటే ఇంకా రాబోయే 30 ఏళ్లలో మేమే అధికారంలో ఉంటాం, మేమేం చేస్తే అది నడుస్తుంది. ఇంకేం డెల్ సాంతను పెట్టుకుంటే గుండు సున్నా కొట్టేస్తాడు. సార్ మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయా? పాపం పండాలన్నా? పాపం పండాలి, పాపం పండాలి, పండుతుంది.